హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద క్లాస్. సో ఈ రోజు నుంచి మీకు నేను డిబిఎంఎస్ అనేది ఎక్కువగా మనకి డిగ్రీ స్టూడెంట్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లైక్ పీజీ స్టూడెంట్స్కి బాగా ఉంటుంది. సో ఈ డిబిఎంఎస్ అనే కాన్సెప్ట్ని మీకు నేను ఈ రోజు నుంచి తెలుగులో చెప్తాను. ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ కానీ, ఎస్సే టైప్ క్వశ్చన్స్ కానీ ఎగ్జామ్ పర్పస్ వ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ అట్ ద సేమ్ టైం మీకు నోట్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నోట్స్ కూడా ఇస్తూ ఉంటాను, మీరు చదువుకోవచ్చు దాన్ని. ఓకే, నౌ లెట్స్ గో స్టార్ట్ ద వీడియో. ఈరోజు మనకి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ డిబిఎంఎస్? సో డిబిఎంఎస్ అంటే ఏంటి అనేది మీకు ఎక్కువగా వైవా టైంలో అడుగుతూ ఉంటారు. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ డిబిఎంఎస్ అన్నప్పుడు మీరు ఏం చెప్పొచ్చు అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు వాట్ ఈజ్ డిబిఎంఎస్ అనే క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో షార్ట్ క్వశ్చన్ కింద రావచ్చు, లేదా వైవా టైంలో కూడా మిమ్మల్ని అడగచ్చు. వాట్ ఈజ్ డిబిఎంఎస్ అంటే మీరు ఏం చెప్పొచ్చు అంటే ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. అంటే డిబిఎంఎస్ ఈజ్ వన్ సాఫ్ట్వేర్ లైక్ మనకి ఎంఎస్ ఆఫీస్ కానీ, పేజ్ మేకర్, ఫోటోషాప్, అలాగే ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ that defines a database. DBMS is a software that defines a database. అది ఏం చేస్తుందంటే ఒక డేటాబేస్ని డిఫైన్ చేస్తుంది. ఇంకా ఏం చేస్తుంది డిబిఎంఎస్? స్టోర్స్ ద డేటా. విత్ ద హెల్ప్ ఆఫ్ డిబిఎంఎస్ మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఏం చేస్తుందంటే స్టోర్స్ ద డేటా, సపోర్ట్స్ ఏ క్వరీ లాంగ్వేజ్. డిబిఎంఎస్ ఏం చేస్తుంది? ఇట్ సపోర్ట్స్ ఏ క్వరీ లాంగ్వేజ్. ఇక్కడ ఒక కొత్త వర్డ్ వచ్చింది, క్వరీ. సో డిబిఎంఎస్లో మనం డేటాని స్టోర్ చేసుకుంటమే కాకుండా సమ్ టైమ్స్ మనం ఏం చేయొచ్చు అంటే మనం ప్రోగ్రామ్స్ కూడా రాయాల్సి వస్తుంది. సో ప్రోగ్రామ్స్ రాయాల్సి వస్తే అది మళ్ళీ లాంగ్వేజ్ అయిపోతుంది. కానీ మనం డిబిఎంఎస్ అనేది ఒక డేటాబేస్ అంటున్నాం, కానీ ఇందులో మనం ప్రోగ్రామ్స్ కూడా రాయొచ్చు అంటే అది లాంగ్వేజ్ అయిపోతుంది. సో అందుకని ఏం చేస్తుందంటే డిబిఎంఎస్ ఎప్పుడైతే అవసరానికి మనం ప్రోగ్రామ్స్ రాయాల్సి వస్తుందో అప్పుడు ఒక లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తుందంట. ఆ లాంగ్వేజ్ ఏం లాంగ్వేజ్ అంటే క్వరీ లాంగ్వేజ్. ఆ క్వరీ లాంగ్వేజ్ ఏంటంటే ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. ఇది కూడా మీకు వైవా టైంలో అడుగుతారు. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఎస్క్యూఎల్? ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. సో డిబిఎంఎస్ డేటాబేస్ని డిఫైన్ చేస్తుంది, డేటాని స్టోర్ చేస్తుంది, అండ్ ద సేమ్ టైమ్ ఇట్ సపోర్ట్స్ ద స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు మనం ప్రోగ్రామ్స్ రాయడానికి కూడా ఇది సపోర్ట్ ఇస్తుంది. అండ్ ద సేమ్ టైమ్ ప్రొడ్యూస్ రిపోర్ట్స్. మనకి అవుట్పుట్ కూడా మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిపోర్ట్స్. అండ్ క్రియేట్స్ డేటా ఎంట్రీ స్క్రీన్స్. ఇది మనకి డేటా ఎంట్రీ స్క్రీన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. So DBMS is nothing but a database management system, is a software that defines a database, stores the data, supports a query language, produces reports and creates data entry screens. Clear? Next move on to the next question. What is the next question? What is data? ఇది కూడా మీకు వైవా టైంలో ఎక్కువ అడుగుతారు. వాట్ ఈస్ data? The smallest piece of data. Data is nothing but the smallest piece of data that can be recognized by the, that can be whatever information. Smallest piece of data అంటే మీరు కంప్యూటర్కి కీబోర్డ్ ద్వారా ఒక ఆల్ఫాబెట్ని టైప్ చేయొచ్చు, లేదా మీరు ఒక డిజిట్ని టైప్ చేయొచ్చు, లేదా ఒక మూవీని మీరు టైప్ చేసి ఒక మూవీ ఒక నెరేషన్ మీరు టైప్ చేయాలనుకుంటున్నారు. మీరు ఏదన్నా టైప్ చేయండి కీబోర్డ్ ద్వారా కంప్యూటర్కి. వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే ఇస్తారో అది ఒక సింగిల్ క్యారెక్టర్ అన్న, ఆల్ఫాబెట్ అన్నా కావచ్చు, ఒక నెంబర్ అన్నా కావచ్చు, ఒక స్పెషల్ క్యారెక్టర్ అన్నా, ఒక పెద్ద పారాగ్రాఫ్ అన్నా, ఏది ఇచ్చినా సరే కంప్యూటర్ దాన్ని ఎలా రికగ్నైజ్ చేస్తుందంటే ఒక సింగిల్ క్యారెక్టర్ కింద రికగ్నైజ్ చేస్తుంది. ద సింగిల్ క్యారెక్టర్ recognized by a computer is a single character. A single character becomes a data. Data is nothing but the smallest piece of data that can be recognized by the computer is a single character.
ఆ డేటా అనేది ఇందాక చెప్పాను కదా, అది మీరు కీబోర్డ్ ద్వారా ఒక సింగిల్ ఆల్ఫాబెట్ని టైప్ చేసినా, లేదా మీ పేరుని టైప్ చేసినా, మీ ఊరు పేరుని టైప్ చేసినా, ఏది టైప్ చేసినా ద కంప్యూటర్ రికగ్నైజ్డ్ బై ఏ సింగిల్ క్యారెక్టర్. Next, move on to the next question. What is field? So a field is used to define and store data. ఇక్కడ మనకి డేటా కానీ ఫీల్డ్ కానీ ఈ టర్మ్స్ అన్నీ ఎస్పెషల్గా మనకి DBMSలోనే వస్తాయి. ఎందుకంటే డేటాబేస్లో మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు అంటున్నాం. ఎట్లా స్టోర్ చేసుకుంటాం? ఏదైనా ఇన్ఫర్మేషన్ డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలంటే ఎలా స్టోర్ చేసుకోవాలంటే టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ మీరు DBMSలో స్టోర్ చేస్తున్నారు అంటే అది ఎలా స్టోర్ అవుతుందంటే టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. సో టేబుల్ ఫార్మాట్ ఎలా ఉంటుంది? టేబుల్ ఫార్మాట్లో రోస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. అవునా? కాలమ్స్లో ఏముంటాయి? కాలమ్స్లో మనం హెడ్డింగ్స్ ఇవ్వాలి. కాలమ్స్ నువ్వు ఎన్ని కాలమ్స్ తీసుకుంటున్నావు, ఎన్ని రోస్ తీసుకుంటున్నారు అనేది మన ఇష్టం. కానీ టేబుల్ ఫార్మాట్ ఎలా ఉంటుంది? టేబుల్ ఫార్మాట్ డిఫైన్స్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఇక్కడ ఫీల్డ్ అనేది డేటాబేస్ టర్మినాలజీలో ఫీల్డ్ అంటాం. యూజువల్గా మన జనరల్ లాంగ్వేజ్లో మనం ఏమంటామంటే కాలమ్స్ అంటాం. సో ఫీల్డ్ అంటే ఏం కాదు, కాలమ్ హెడ్డింగ్స్. ఏ ఫీల్డ్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ అండ్ స్టోర్ డేటా. ఫీల్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ కాలం యొక్క హెడ్డింగ్ని డిఫైన్ చేస్తాం అండ్ అట్ ద సేమ్ టైం ఆ కాలంలో డేటాని కూడా స్టోర్ చేస్తాం రిలేటెడ్ టు ద కాలం హెడ్డింగ్. మీరు పైన ఏ కాలం హెడ్డింగ్ అయితే పెట్టుకున్నారో ఆ కాలంకి సంబంధించిన డేటాని కూడా మనం ఆ పర్టిక్యులర్ ఫీల్డ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ రికార్డ్? A logically connected set of one or more fields that describes an object. A logically connected set of one or more fields means ఇప్పుడు నా దగ్గర ఒక టేబుల్ నేను క్రియేట్ చేస్తున్నాను అంటే ఒక్క కాలంతో మనం టేబుల్ని క్రియేట్ చేయలేం కదా. అట్లీస్ట్ మనకి మోర్ దాన్ వన్ కాలం ఉంటేనే టేబుల్ని క్రియేట్ చేయగలుగుతాం. ఎప్పుడైతే మోర్ దాన్ వన్ కాలంతో ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా నేను ఆ టేబుల్ దేనికి సంబంధించింది అనేది నేను చెప్పబోతున్నాను. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ని తయారు చేయాలనుకుంటున్నాను. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తయారు చేయాలి. కంపల్సరీగా మనకి ఏం కావాలి? స్టూడెంట్ అటెండెన్స్ నెంబర్ కావాలి, అంటే అది ఒక కాలం. అండ్ తర్వాత స్టూడెంట్ నేమ్ కావాలి, అది ఇంకొక కాలం. స్టూడెంట్ అడ్రస్ కావాలి, అది ఇంకొక కాలం. అంటే మనం ఇప్పటికీ 3 కాలమ్స్ మన దగ్గర ఉన్నాయి. స్టూడెంట్ అటెండెన్స్ నెంబర్, రోల్ నెంబరు, స్టూడెంట్ నేము, స్టూడెంట్ అడ్రస్. వెన్ వి కనెక్టెడ్ టు ద 3 మనం ఇప్పుడు ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? మనకి 3 కాలమ్స్ ఉన్నాయి. ఈ 3 కాలమ్స్ని ఎవరిని డిఫైన్ చేస్తున్నాయి? ఒక ఆబ్జెక్ట్ని డిఫైన్ చేస్తున్నాయి. ఆబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? స్టూడెంట్. మనం 3 కాలమ్స్లో ఇన్ఫర్మేషన్ ఎవరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తున్నాం? స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే ఎంటర్ చేస్తున్నాం. సో అంటే రికార్డ్ అంటే ఏ లాజికల్లీ కనెక్టెడ్ సెట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఫీల్డ్స్ దట్ డిస్క్రైబ్స్ అన్ ఆబ్జెక్ట్. ఎప్పుడైతే ఆ 3 కాలమ్స్ ఇన్ఫర్మేషన్ని ఒక్క పర్సన్నే చూపిస్తూ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ స్టూడెంట్. అది స్టూడెంట్ అన్నా కావచ్చు, ఎంప్లాయీ అన్నా కావచ్చు, అది ఒక ప్లేస్ గురించి అన్నా మనం డిస్క్రైబ్ చేయొచ్చు, ఏదన్నా కానివ్వచ్చు. దాన్ని ఏమంటారంటే రికార్డ్ అంటాం. ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే స్కూల్లో మనకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో మన పిల్ల ఎంత బాగా ఏ సబ్జెక్ట్లో ఏ మార్క్స్ వచ్చాయంటే అవన్నీ కలిపితే ఏమవుతుంది? 1 రికార్డ్. అదంతా కలిపితే 1 రికార్డ్ అవుతుంది. అలాగే DBMSలో కూడా ఒక కాలం మోర్ దాన్ 1 కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అన్నిటినీ కలిపి ఏమంటామంటే ఒక రికార్డ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ఫైల్? ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ రికార్డ్స్. ఇందాక ఒక్క స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ని మనం పర్టికులర్గా ఆ స్టూడెంట్ రికార్డ్ అన్నాం. అలా కాకుండా మన క్లాస్లో 30 మెంబర్స్ ఉన్నారు. 30 మెంబర్స్కి సపరేట్గా మనం ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇస్తాం. అలాగే 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర సపరేట్గా ఉంటుంది. అలా 30 మెంబర్స్ రికార్డ్స్ని కలిపి ఒక దాంట్లో పెడితే దాన్ని ఏమంటాము? ఫైల్ అంటాం. ఓకే, ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ రికార్డ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫైల్. క్లియర్?
Next, move on to the next question. What are the applications of DBMS? DBMSని ఎక్కడెక్కడ యూస్ చేస్తాం? DBMSని మెయిన్గా యూస్ చేసే సెక్టార్ ఏంటంటే బ్యాంకింగ్ సెక్టార్. ఎందుకు బ్యాంకింగ్ సెక్టార్ DBMSని యూస్ చేస్తుందంటే ఫర్ కస్టమర్ ఇన్ఫర్మేషన్. కస్టమర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని DBMSలో జాగ్రత్తగా భద్రపరుస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక్కొక్క కస్టమర్ ఏం అకౌంట్స్ ఉన్నాయి వాళ్ళకి, ఆ యొక్క అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ కూడా DBMSలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం హ్యాపీగా ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎంతమంది లోన్స్ తీసుకున్నారు, ఎంతెంత లోన్స్ కడుతున్నారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా DBMSలో మనం జాగ్రత్త పరుచుకోవచ్చు. అందుకే బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళు DBMSని ఎందుకు యూస్ చేస్తారంటే ఫర్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, అకౌంట్స్, లోన్స్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు DBMSలో ఉంచుతారు. నెక్స్ట్ ఇంకొక సెక్టార్, మెయిన్ సెక్టార్ ఏంటంటే ఎయిర్లైన్స్ కానివ్వండి, రైల్వేస్ కానీ ఏది కూడా DBMSని బాగా యూజ్ చేస్తాయి. ఎందుకంటే ఫర్ రిజర్వేషన్స్ అండ్ స్కెడ్యూల్డ్ ఇన్ఫర్మేషన్. రిజర్వేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా DBMSలో వాళ్ళు పెడతారు. అండ్ ద సేమ్ టైం ట్రైన్స్ కానీ ఎయిర్ ఫ్లైట్స్ యొక్క స్కెడ్యూల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా ఎవ్రీథింగ్ దే ఆర్ కీపింగ్ ఇన్ టు ద DBMS. నెక్స్ట్ ఇంకొక సెక్టార్ ఏంటంటే యూనివర్సిటీస్ అంటే కాలేజెస్కి సంబంధించిన యూనివర్సిటీస్ కూడా DBMS మెయిన్గా యూజ్ చేస్తాయి. ఎందుకంటే ఫర్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, ఇందాక చెప్పాను కదా వాళ్ళ యొక్క స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ని DBMSలో పెడతారు. అండ్ కోర్స్ రిజిస్ట్రేషన్ అండ్ గ్రేడింగ్, వాళ్ళకి ఏ గ్రేడింగ్ వచ్చాయి, వాళ్ళు ఏ కోర్సులు చేస్తున్నారు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్, ఎవ్రీథింగ్ దే ఆర్ గోయింగ్ టు కీపింగ్ టు ద DBMS. నెక్స్ట్ లాస్ట్ వన్ టెలికమ్యూనికేషన్. ఈవెన్ టెలికమ్యూనికేషన్స్ కూడా DBMS బాగా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఫర్ కీపింగ్ రికార్డ్స్ ఆఫ్ కాల్ మోడ్, అన్ని కాల్ రికార్డ్స్ కూడా వాళ్ళు DBMSలో పెడతారు. ఎప్పుడైనా అవసరం వస్తే వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి చెక్ చేసి చూపించవచ్చు. నెక్స్ట్ జనరేటింగ్ మంత్లీ బిల్స్ని జనరేట్ చేయడానికి వాళ్ళ రికార్డ్స్ని బేస్ చేసుకుని, వాళ్ళ కాల్ రికార్డ్స్ని బేస్ చేసుకుని మనం బిల్స్ని కూడా జనరేట్ చేయొచ్చు. అండ్ మెయింటైనింగ్ బ్యాలెన్సెస్ ఆన్ ప్రీపెయిడ్ కార్డ్స్ యూస్ చేసే వాళ్ళకి వాళ్ళ బ్యాలెన్స్ ఉంది, మనకి మెసేజ్ వస్తూ ఉంటుంది ఎవ్రీ మంత్ ఎండింగ్ కానీ 1 మంత్ కానీ 3 మంత్స్కి ఒకసారి మీ బ్యాలెన్స్ అయిపోయింది అంటే వాళ్ళు DBMSలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పెడతారు కాబట్టి మనకు ఆటోమేటిక్గా మెసేజ్లు కానీ ఫోన్ కాల్స్ కానీ జనరేట్ చేస్తూ ఉంటారు. మెయిన్గా యూస్ చేసే అప్లికేషన్స్ DBMS అంటే బ్యాంకింగ్ సెక్టార్స్లో, ఎయిర్లైన్స్లో, యూనివర్సిటీస్లో, టెలికమ్యూనికేషన్స్లో DBMSని యూస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ డేటా మోడల్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మనకి వైవా టైంలో ఎక్కువ అడుగుతూ ఉంటారు. A data model is a collection of concepts. Data model is a collection of concepts. ఒక్కొక్క డేటా మోడల్లో నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ డేటా మోడల్ అనేది మీకు ఎస్ఏ టైప్ క్వశ్చన్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ వైవా టైప్లో చెప్తున్నాను. ఏ డేటా మోడల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ కాన్సెప్ట్స్ దట్ కెన్ బి యూజ్డ్. ఎందుకు యూజ్ చేస్తామంటే దీస్ కాన్సెప్ట్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ డేటాబేస్. మనం ఒక DBMS డేటాబేస్ని మన సిస్టంలో యూజ్ చేస్తున్నాం. మన ఆఫీస్ వర్క్ కానీ మన ప్రాజెక్ట్కి DBMS డేటాబేస్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ డేటాబేస్ని యూజ్ చేస్తున్నప్పుడు ఏ డేటా మోడల్ ద్వారా మీరు డేటాబేస్ని యూజ్ చేస్తున్నారు అనుకోవటానికి మనకి చాలా మోడల్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మోడల్స్లో మనకి ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ని మనం మన డేటాబేస్కి యూజ్ చేయొచ్చు. ఒక్కొక్క మోడల్కి నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ని బట్టి మన డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ని చెప్తుంది. ఓహో పలానా డేటా మోడల్ వీళ్ళు డేటాబేస్కి వాడుతున్నారు అనేది ఆ కాన్సెప్ట్స్ని బట్టి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ డేటా డిక్షనరీ? The data dictionary provides a description of all tables in the database. నా డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ ఉంటే అన్ని టేబుల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని డేటా డిక్షనరీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ కంటైన్స్ మెటా డేటా అంటే ఏమీ లేదు. మెటా డేటా ఈజ్ నథింగ్ బట్ డేటా అబౌట్ డేటా. డేటా డిక్షనరీలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది? డేటాబేస్లో ఉన్న అన్ని టేబుల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని డేటా డిక్షనరీ ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ కంటైన్స్ మెటా డేటా మీన్స్ డేటా అబౌట్ డేటా. అండ్ వాట్ ఈస్ సిస్టమ్ క్యాటలాగ్?
డేటా డిక్షనరీ లానే ఇది కూడా. వాట్ ఈజ్ సిస్టమ్ క్యాటలాగ్? ఇట్ డిస్క్రైబ్స్ టేబుల్ నేమ్స్. ఇట్ డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ ఉంటే అన్ని టేబుల్ నేమ్స్ని డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ డిస్క్రైబ్స్ టేబుల్ క్రియేటర్, ఎవరైతే ఆ టేబుల్ని క్రియేట్ చేశారో ఆ క్రియేటర్ నేమ్ చెప్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇట్ డిస్క్రైబ్స్ నెంబర్ ఆఫ్ కాలమ్ ఇన్ ఈచ్ టేబుల్, ఒక్కొక్క టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, నథింగ్ బట్ హౌ మెనీ ఫీల్డ్స్ ఆర్ దేర్ ఇన్ ఈచ్ టేబుల్ అనేది కూడా చెప్తుంది. అండ్ ద సేమ్ టైం ఇట్ డిస్క్రైబ్స్ ద డేటా టైప్స్ ఆఫ్ ద కాలమ్, ఒక్కొక్క కాలము ఏ డేటా టైప్లో తీసుకున్నారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఈ సిస్టమ్ క్యాటలాగ్ మనకి చెప్తుంది. అండ్ ద సేమ్ టైం హూ ఈజ్ ద ఆథరైజ్డ్ యూజర్స్ అండ్ యాక్సెస్ ప్రివిలేజెస్, ఎవరికి ఆథరైజ్డ్ అంటే ఎవరికి పర్మిషన్ ఉంది. యూజర్స్ మనకి చాలామంది ఉంటారు, అవుట్ ఆఫ్ అంతమంది యూజర్స్లో ఎవరికి ఆథరైజ్డ్ అంటే ఎవరికి పర్మిషన్ ఉన్న యూజరు, వాళ్ళకి యాక్సెస్ ఎలా ఉంది, అన్నీ చూడడానికి యాక్సెప్టబిలిటీ ఉన్నదా, ఏమేం ప్రివిలేజెస్ అంటే కండిషన్స్, ఆథరైజ్డ్ యూజర్స్కి కానీ ఎటువంటి కండిషన్స్ మీద డేటాబేస్లో ఉన్న డేటాని చూడడానికి పర్మిషన్స్ ఉన్నాయి అన్న మొత్తం ఇన్ఫర్మేషన్ సిస్టమ్ క్యాటలాగ్ మనకు చెప్తుంది. System catalog is, it describes table names, table creator, number of columns in each table, the data types of the column, authorized users and access privileges, and everything it is going to be presented in system catalog. Clear?